టీఆర్ఎస్ కు కేటీఆర్ అరెస్టు భయం పట్టుకుంది. ఇవాళ తెలంగాణ హైకోర్టులో కేటీఆర్ క్వాష్ పిటిషన్ విచారణకు రానుండడంతో ఏం జరగబోతుందోనని బీఆర్ఎస్ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అయితే తీర్పు కోసం ఎదురు చూస్తున్న కేటీఆర్ హైకోర్టు తీర్పు తనకు అనుకూలంగా వస్తుందని ఆశలో ఉన్నారు. ఫార్ములా ఈ కేసు ఈ కార్ రేసులో ఈడీ నోటీసులు ఇచ్చిన మాట వాస్తవమేనని తెలిపారు. తనపై ఉన్న కేసులను న్యాయస్థానాల్లోనే ఎదుర్కొంటానని తెలిపారు. హైకోర్టు తీర్పు ప్రతికూలంగా వస్తే కేటీఆర్ అరెస్టు తప్పదని బీఆర్ఎస్ లో జోరుగా చర్చ జరుగుతోంది. కోర్టు తీర్పును బట్టి కేటీఆర్ ను ఏసీబీ అరెస్ట్ చేస్తుందని బీఆర్ఎస్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. కేటీఆర్ అరెస్ట్ అయితే ఏం చేయాలనే దానిపై ప్రణాళికలు సిద్దం చేస్తున్నట్లు సమాచారం. మరోవైపు ఫామ్ హౌస్ లో కేసీఆర్ న్యాయ నిపుణులతో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ కు కేటీఆర్ అరెస్టు భయం పట్టుకుంది. ఇవాళ తెలంగాణ హైకోర్టులో కేటీఆర్ క్వాష్ పిటిషన్ విచారణకు రానుండడంతో ఏం జరగబోతుందోనని బీఆర్ఎస్ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ అయితే నెలకొంది. అయితే తీర్పు కోసం ఎదురు చూస్తున్న కేటీఆర్ హైకోర్టు తీర్పు తనకు అనుకూలంగా వస్తుందని ఆశలో ఉన్నట్లుగా తెలుస్తా ఉంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ప్రవీణ్ అడిగి తెలుసుకుందాం. ప్రవీణ్, కేటీఆర్ వేసినటువంటి క్వాష్ పిటిషన్ పైన ఈ రోజు తెలంగాణ హైకోర్టులో విచారణ కొనసాగనుంది. విచారణ తర్వాత ఈ రోజు వరకు కూడా నాట్ టు అరెస్ట్ అని ఆదేశాలు ఇచ్చినటువంటి నేపథ్యంలో నేడు జరగబోయేటువంటి విచారణ చాలా కీలకమైనటువంటి విచారణగా మనం భావించాల్సి ఉంటుంది. ఇప్పటికే ఈ కార్ రేసింగ్ వ్యవహారానికి సంబంధించి ఇటు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, మరోవైపు కేటీఆర్ రెండు కౌంటర్లు కూడా దాఖలు చేసినటువంటి పరిస్థితి కూడా స్పష్టంగా కనపడుతుంది. ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులో ప్రభుత్వ సొమ్మును దుర్వినియోగం చేయడంతో పాటు నేరపూరిత దుష్ప్రవర్తనకు కేటీఆర్ పాల్పడ్డాడంటూ కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అంటే ఏసీబీ అధికారులు కౌంటర్ లో పేర్కొనడం జరిగింది. కేబినెట్ నిర్ణయం కానీ ఆర్థిక శాఖ అనుమతులు లేకుండానే చెల్లింపులు చేయాలని అధికారులపై కేటీఆర్ ఒత్తిడి చేశాడంటూ కూడా కౌంటర్ లో పేర్కొన్నారు. మరోవైపు అనుమతులు లేకుండా విదేశీ సంస్థకు 55 కోట్లు బదిలీ చేశారు. దీని వలన హెచ్ఎండిఏ సంస్థకు 8 కోట్లు అదనపు భారం పడింది. అసంబద్ధమైన కారణాలు చూపి కేసును కొట్టేయాలని అడగడం దర్యాప్తును అడ్డుకోవడమే అవుతుందంటూ కూడా ఇప్పటికే ఏసీబీ డీఎస్పీ వేసినటువంటి కౌంటర్లు కూడా పేర్కోవడం జరిగింది. కేటీఆర్ వేసినటువంటి క్వాష్ పిటిషన్ కు విచారణ అర్హత లేదంటూ కూడా ఏసీబీ తన కౌంటర్లో కూడా పేర్కోవడం జరిగింది. మరోవైపు రాజకీయ కక్షతోనో అధికారులపై ఒత్తిడితోనో ఈ కేసు నమోదు చేయడం లేదని, మున్సిపల్ శాఖ ఒప్పందాలు కుదుర్చుకున్నప్పుడు బిజినెస్ రూల్స్ ఉల్లంఘించారు, మరోవైపు ఎఫ్ఈఓకు చెల్లింపులు జరపాలని స్వయంగా కేటీఆర్ వెల్లడించినట్లు ప్రస్తుతం అయితే కొన్ని ఆధారాలు ఉన్నాయి. వాటన్నిటిని బేస్ చేసుకుని ఎఫ్ఐఆర్ నమోదు చేశామనేటువంటి అంశాన్ని చెప్పడం జరిగింది. ఎఫ్ఐఆర్ నమోదు ప్రక్రియ ఆలస్యమైనందున కేసు కొట్టేయాలని కేటీఆర్ కోరడం సరైంది కాదు. తీవ్రమైనటువంటి అభియోగాలు ఉన్నప్పుడు ప్రాథమిక విచారణ లేకుండానే కేసు నమోదు చేసుకోవచ్చు అన్నటువంటి సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నాయి కాబట్టి దానికి అనుగుణంగా ముందుకెళ్లామనేది ఏసీబీ చెప్తున్నటువంటి మాట. మరోవైపు ఏసీబీ కూడా ఒక పిటిషన్ వేసింది. అతనికి ఇచ్చినటువంటి మధ్యంతర బెయిల్ రద్దు చేయాలని మరొక పిటిషన్ దాఖలు చేస్తే దానిపైన కౌంటర్ దాఖలు చేయాలంటూ కూడా కేటీఆర్ కి ఆదేశించడంతో కేటీఆర్ కూడా కౌంటర్ దాఖలు చేశారు. అయితే ఈ కౌంటర్ లో అయితే మాత్రం కొంత కేటీఆర్ ప్లేట్ ఫిరాయించడం చెప్పాలి. ఒప్పందాల అమలు, డబ్బు చెల్లింపులు తనకు సంబంధం లేదని కౌంటర్ లో పేర్కొన్నాడు. గతంలో అయితే మాత్రం తాను చెప్పడం వల్లనే అధికారులు డబ్బులు రిలీజ్ చేశారనేటువంటి అంశాన్ని మీడియా ముందు చెప్పాడు. కానీ ఇప్పుడు హైకోర్టుకి ఇచ్చినటువంటి కౌంటర్ లో అయితే మాత్రం ఒప్పందాల విషయంలో కానీ డబ్బులు చెల్లింపు విషయంలో తనకు సంబంధం లేదంటూ కూడా హైకోర్టు దాఖలు చేసినటువంటి రిప్లై అఫిడవిట్ లో కూడా కేటీఆర్ పేర్కొన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మరోవైపు గతంలో అధికారులకు సంబంధం లేదని పూర్తిగా తనదే బాధ్యత అన్న కేటీఆర్ అఫిడవిట్ లో మాత్రం తనకు సంబంధం లేదనేటువంటి విషయంగా స్పష్టంగా పేర్కొన్నాడు. కాబట్టి తప్పంత అధికారదే అన్నట్లు కేటీఆర్ పేర్కొనడంపై సర్వత్రా విస్మయం కలుగుతుంది. ఒప్పందాల అమలులో విధానపరమైనటువంటి అంశాలను చూసే బాధ్యత మంత్రిగా తనది కాదని కేటీఆర్ విదేశీ సంస్థకు నిధులు చెల్లింపుపై అనుమతుల వ్యవహారానికి సంబంధించి
బ్యాంకే చూసుకోవాలన్నటువంటి అంశాన్ని కూడా కేటీఆర్ ప్రస్తావన చేయడంతో ఈ కార్ రేస్ వ్యవహారానికి సంబంధించి కేటీఆర్ వేసినటువంటి రిప్లై అఫిడవిట్ లో చాలా కీలకమైనటువంటి అంశాలను ప్రస్తావన చేశాడు. ఈ అంశాలన్నిటిపైన కూడా ఈ రోజు సుదీర్ఘంగా వాదనల తర్వాత కేటీఆర్ కు క్రాష్ చేస్తుందా పిటిషన్, లేకోకుంటే ఏసీబీ వేసినటువంటి కౌంటరు ఏసీబీ యొక్క వాదనలకు ఏకీభవిస్తుందని మాత్రం చూడాలి. ఒకవేళ కేటీఆర్ కి అయితే మాత్రం ఈ రోజు తెలంగాణ హైకోర్టులో రిలీఫ్ రాకపోతే మాత్రం ఖచ్చితంగా అరెస్ట్ అయితే చేస్తారనేటువంటి సమాచారం అయితే అందుతుంది. నవీన్, థ్యాంక్ యూ ప్రవీణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.